హాయ్ ఫ్రెండ్స్, మురళి ఎడ్యుటెక్ జాబ్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో గ్రామ వార్డు వాలంటీర్ యాప్ 2.10 వెర్షన్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఈ 2.10 వెర్షన్లో వాలంటీర్లు చేయవలసింది ఏంటంటే ఇంటింటికి తిరిగి ప్రతి వ్యక్తికి మాస్కులు పంపిణీ చేసి వారి యొక్క కుటుంబం యొక్క ఫోటో అనేది తీయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు లైవ్లో అయితే వివరిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో ప్రతి వ్యక్తికి 3 మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఈ మాస్కులు పంపిణీ అనేది వాలంటీర్ ద్వారా చేపట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాలంటీర్లు ఈ మాస్కులు పంపిణీ చేసేటప్పుడు ఎవరికి ఎన్ని ఇచ్చారో గుర్తించి ఇచ్చినటువంటి కుటుంబ సభ్యుల మొత్తం ఫోటో తీసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు లైవ్లో అయితే వివరిస్తాను ఫ్రెండ్స్. ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ 2.10 వెర్షన్ని అందరైతే ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో గ్రామ వార్డు వాలంటీర్ 2.10 వెర్షన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఉన్నటువంటి 2.9 వెర్షన్ని ఎవరు అన్ఇన్స్టాల్ చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి 2.10 వెర్షన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు 2.9లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయినందువలన ఇప్పుడు లాగిన్ అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఇంతకుముందు లాగిన్ అవ్వకపోయినట్లయితే వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సేవల డెలివరీ కార్డ్ క్లిక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు 2.9లో ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వే అనేది చేయడం జరిగింది. అదేవిధంగా COVID-19 ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కోవిడ్ రక్షణ మాస్కుల పంపిణీ, దీనిపైన ఇదైతే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనం పంచవలసినటువంటి కుటుంబాల యొక్క వివరాలు అనేది ఈ విధంగా ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు చూసినటువంటి ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వేలో ఏ విధంగా పేర్లు అయితే ఉన్నాయో ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే సర్వే పెండింగ్ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కుటుంబానికి లైవ్లో అయితే పంపిణీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దాని వరకు ఈ కుటుంబాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పేర్లు అయితే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఈ వ్యక్తికి ఎన్ని మాస్కులు పంపిణీ చేయబడ్డాయి, ఇక్కడ 1 నుంచి 3 అంకెలు అనేది కనిపించడం జరుగుతుంది. అంటే ఈ వ్యక్తికి ఎన్ని మాస్కులు పంపిణీ చేయబోయే, 1 లేక 2 3 అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది 3 కాదు చెప్పింది. మరి 1 లేకుంటే 2 3 అనే ఆప్షన్ అనే అందరికీ ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది మాస్కుల యొక్క తయారీ అనేది చాలా కొరతగా ఉంది. కాబట్టి ఒకేసారి ఒక కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 3 మాస్కులు పంపిణీ అనేది చాలా కష్టంగా ఉండవచ్చు. కాబట్టి ఒక కుటుంబానికి ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి 2 ఇవ్వచ్చు లేక 3 ఇవ్వవచ్చు. అంటే మన ప్రభుత్వం ఎన్నైతే ఇస్తుందో దానిని బట్టి ఇక్కడ నంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 3 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ నొక్కాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మరొక వ్యక్తిని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వ్యక్తికి కూడా అంటే ఎన్ని మాస్కులు అనేది పంపిణీ చేయబడ్డాయి అంటే 3 కాబట్టి 3 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ 2 అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది మన మండలం లేదా మన గ్రామానికి 2 ఇవ్వమని చెప్పినట్లయితే 2 సెలెక్ట్ చేసుకోవాలి. నేను 3 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఈ వ్యక్తిని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వ్యక్తి కూడా 3 మాస్కులు పంపిణీ చేశారని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద అయితే నొక్కుతున్నాను. ఈ తర్వాత సబ్మిట్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అనేది తీసుకోదు ఫ్రెండ్స్. ఎందుకు తీసుకోదు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యాప్చర్ ఫ్యామిలీ ఫోటో అంటే ఈ ఫ్యామిలీ ఫోటో తీసిన తర్వాత సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్యామిలీ ఫోటో అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది ఏ విధంగా చూస్తాను ఇప్పుడు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. క్యాప్చర్ ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత కెమెరా ఓపెన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని కుటుంబ సభ్యులు ఏ విధంగా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సెలెక్ట్ అవ్వడం ఉంది. ఇక్కడ దానిపై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఆ డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. లోడ్ అవుతూ ఉంది గమనించండి. చూసారు కదా ఫ్రెండ్స్, డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్. ఈ విధంగా డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ తోటి వాలంటీర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.